అతృసభాపణ అంశము పారిజాతాపహరణము రసపోషణ విధానం. 16వ శతాబ్దం అంతా కూడా ప్రబంధయుగమే. ముఖ్యంగా విజయనగరంలో పరిపాలించినటువంటి శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్నటువంటి అష్టదిగ్గజ కవులు మరియు శ్రీకృష్ణదేవరాయలు కూడా ప్రబంధ రచనా దురంధరుడే. ప్రస్తుతము నందితిమ్మన గారి యొక్క ఉత్తమ ప్రబంధము తెలుగు పంచకావ్యాలలో ఒకటిగా పేరు పొందినటువంటి పారిజాతాపహరణ ప్రబంధంలోని రసపోషణ విధానము గురించి ఇందులో నేను వివరిస్తున్నాను. శ్రీకృష్ణుని యొక్క దివ్యలీలన్నీ కూడా అనంతంలో లోకమోహనకరమైనటువంటి ఈ లీలలందు ఒక్కొక్క పురుషార్థములకు ప్రతీకగా లోకవృత్తానికి వేలుబద్దిన ఉపాడుతుంటాయి. లీలా మానుష విగ్రహుడైన శ్రీకృష్ణుని పురస్కరించుకొని ప్రస్తావింపబడినటువంటి గాథలలో అత్యంత రమణీయమైనది శృంగార వీర అద్భుతములకు కుడలి పట్టుగా వలిసినటువంటి కథయే పారిజాతాపహరణం. యోగీశ్వరుడైనటువంటి శ్రీకృష్ణుడు ఒక సాధారణ మానవుడిలా వివాహితుడై ఉండి లోక వృత్తానికి అనుగుణంగా ప్రవర్తించడమే కాకుండా బహుభార్యాయుడై ఆయా సందర్భంలో ఆయా కాంతల అభిష్టములను నెరవేర్చడానికి పడరాని పాటలన్నీ పడుతూ ఒక స్త్రీలోనైన ఒక ప్రాకృత మానవుల అత్యంత రూపవతి మనస్విని అయిన సత్యభామ యొక్క కనుసనలా నడుచుకున్నట్టుగా కనిపిస్తాడు. అంతేకాకుండా ప్రణయ కుడిత అయిన ప్రియ భార్య యొక్క ఆనందమునకు దేవలోకము నుండి దేవేంద్రుని ఎదిరించి పారిజాత వృక్షమును భూలోకమునకు తీసుకొచ్చినటువంటి అద్భుత గాథయే పారిజాతాపహరణ వృత్తాంతం. ఈ పారిజాతాపహరణ వృత్తాంతం అంతా కూడా పురాణంలో చక్కగా వర్ణించబడింది. ఇది 5 ఆశ్వాసాల కావ్యం. ఈ పారిజాతాపహరణ కావ్యం అంతా కూడా శృంగార రసభరితమైనది అయినప్పటికీ కూడా కథ యొక్క అవసరాన్ని బట్టి వీర రసాన్ని నందితిమ్మన గారు వర్ణించక తప్పలేదు. సరసుడైనటువంటి నందితిమ్మన గారు వీర రసంలో చేపట్టి సర్వాంగ పరిపూర్ణం కావించి వర్ణించి దానిని శృంగార రసమునకు అంగముగానే బాసినట్టు చేయడమే కాకుండా అందులో విశేషంలో కూడా కర్మలే చేశాడు. అంతేకాకుండా తిమ్మన గారి యొక్క పద్యాలు చూసినట్లయితే అవహితమైనటువంటి సంచారి భావనగా కనిపిస్తాడు. అసలు అవహితం అంటే ఏంటంటే సిగ్గుతో కానీ సంతోషంతో కానీ తన భావాన్ని ప్రకటించడాన్ని సంచారీ భావం అంటారు. ఇది ఒక అద్భుతమైనటువంటి శృంగార రస వర్ణన. ఇది అంతేకాకుండా ఇంకో పద్యంలో ఏం కనిపిస్తుందంటే ఈ దేవలోకంలో ఉన్నటువంటి కాంతలు శ్రీకృష్ణుని చూస్తూ అతన్ని చూడడం వల్ల కలిగినటువంటి మోహ పారవశ్యంతో వాళ్ళు కాలికి తొడవలసినటువంటి కడియాన్ని చేతి కంకణంగా తొడిగారట. ఇలా అంటే ఈ యొక్క శ్రీకృష్ణుని దర్శనం వల్ల కలిగినటువంటి సంతోషంతో ఆ యువతి మైమరిచిపోయి చేసిన పనిని తిక్కన గారు చాలా విభ్రమసుందరంగా వర్ణించారు. ఇక అంతేకాకుండా ప్రబంధంలో కవి గారు చంద్రోదయ వర్ణాన్ని కూడా శృంగారసంగానే వర్ణించాడు. ఇక శృంగార క్రీడావర్ణాన్ని ప్రాతకాలంలో సూర్యోదయ వర్ణాన్ని కూడా వర్ణించేటప్పుడు కూడా అద్భుతమైన శృంగార రసంగా చక్కగా పరిపోషించారు. ఇక అంతేకాకుండా జలక్రీడల వర్ణనాన్ని, చంద్రికా వర్ణాన్ని, మేరుపర్వత వర్ణమును, వైజయంత వర్ణమును, నందనోద్యాన వర్ణనందు కూడా శృంగారసాన్ని పొందుపరచడమే కాకుండా యుద్ధాలను వర్ణించేటప్పుడు కూడా శృంగారాన్ని వర్ణించాడు తిమ్మన గారు. ఒక పద్యంలో చెప్తాడు, ఒక దేవతా వీరుడు భార్య అనుమతితో యుద్ధానికి వెళుతూనే మరలా తన భార్య తనను దొరకదేమో అని చెప్పని తన భార్యను ఆలింగనం చేసుకుని వెళ్ళాడంట. ఈ సన్నివేశాన్ని తిమ్మన గారు చాలా శృంగారసాన్ని చక్కగా అద్భుతంగా వర్ణించాడు. ఇలా తిమ్మన గారి విశేషాలన్నీ కూడా చక్కగా శృంగార రసపోషకంగా ఉన్నాయి. రస నిర్ణయం చేసేటప్పుడు మరికొంత స్వాతంత్రాన్ని చూపించాడు తిమ్మన గారు. సాధారణంగా ప్రాచీన రక్షకులందరూ కూడా రసాలు 8, 9 అని వాదిస్తుంటారు. కానీ మరి తిమ్మన గారు అనురాగ రసం అని చెప్పని మరి యొక్క రస విశేషాన్ని అధికంగా పేర్కొన్నాడు. ఇకపోతే ఈ విధంగా తిమ్మన గారు అనురాగమైన రసాన్ని ఒక విలక్షణ రసంగా పరిగణించడమే కాకుండా అది శౌర్యమయమని చెప్తూ ఆయా స్త్రీల అనురాగ రసమునకు ఒక ఉదాహరణను చేకూర్చాడు. ఈ విధంగా తిమ్మన గారి రసపోషణ విధానము సాహితీ సమరాంగణ సార్వభౌమైనటువంటి శ్రీకృష్ణదేవరాయలను మెప్పించి లక్షణవంతమై హృదయానందంగా ఉంది. ఈ విధంగా మనకు
ఈ యొక్క ప్రబంధ రచనలో నుంచి ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాల యజమానికి ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఈ సభ నిర్వహణకు అవకాశం కల్పించినటువంటి ప్రధానాచార్య గారికి, తెలుగు విభాగ అధ్యక్షులకు ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. మరియు ఈ కార్యక్రమం